సోరియాసిస్ స్కిన్ డిసీజ్ అనేది అసలు ఎందుకు వస్తుంది? దీనికి మీ మెడినైన్లో ఏ విధంగా ట్రీట్మెంట్ని ఇస్తారు? అసలు ఈ సోరియాసిస్ స్కిన్ డిసీజ్ అనేది ఏంటంటే బేసికల్గా ఇది ఒక స్కిన్ డిజార్డర్ అనేసి అని అంటాం మనము. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చెప్పాల్సింది ఏంటంటే ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనేసి అని అంటాం. అంటే బేసికల్ గా మనకి ఏమైనా స్కిన్ డిసీజెస్ లాంటివి అటాక్ అయినాయి అనుకోండి, అవి మనకి లైక్ బయట నుంచి వేరే వాళ్ళ ద్వారా అటాక్ అయినది, లైక్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కాంటాక్ట్ అవుతాయి మనకి, ఇట్లా అన్నట్టుగా ఉంటాయి. కానీ సోరియాసిస్ స్కిన్ డిసీజ్ వేరు, మనకి వేరే స్కిన్ డిసీజెస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిన్ డిసీజెస్ వేరు అన్నట్టు. సో మనకి ఈ సోరియాసిస్ స్కిన్ డిసీజ్ ఏంటంటే మనకి బయట వేరే వాళ్ళ నుంచి ఇన్ఫెక్ట్ అనేది కాదు. ఇది అంటే మనకి ఇప్పుడు ఫంగల్ ఇన్ఫెక్షన్ లాగా కాంటాక్ట్ అయ్యే డిసీజ్ అనేది కాదు. ఇది వాళ్ళకు ఉంది, వాళ్ళు మనం యూజ్ చేసుకుంటే మనకు వస్తుందేమో అన్నట్టుగా కాదు. ఈ సోరియాసిస్ స్కిన్ డిసీజ్ యూజువల్ గా ఏంటంటే మన ఇమ్యూన్ సిస్టమ్ డిస్ఫంక్షన్ వల్ల మన అటాక్ అవుతుంది అన్నట్టు. అంటే మనకి లైక్ ఇమ్యూన్ సిస్టమ్ డిస్ఫంక్షన్ అంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఈ సోరియాసిస్ స్కిన్ డిసీజ్ అనేది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనేసి అన్నాం. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే మన బాడీలో మన ఇమ్యూన్ సిస్టమ్ సెల్ఫ్ లిమిటింగ్, అంటే ఎప్పుడైతే మనకి ఇమ్యూన్ సిస్టమ్ డిస్ఫంక్షన్ కిందకి ఫామ్ అవుతుందో మన బాడీలో ఉన్న రోగ నిరోధక శక్తి అనేది ఎప్పుడైతే తగ్గిపోతుందో అప్పుడు మనకి ఈ స్కిన్ డిసీజెస్ అనేవి అటాక్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో బయట నుంచి వేరే వాళ్ళ ద్వారా కానివ్వండి, బయట దేని నుంచి అయినా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల కానివ్వండి, వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానివ్వండి అటాక్ అయ్యే స్కిన్ డిసీజ్ అయితే కాదు ఇది మనకి సోరియాసిస్ స్కిన్ డిసీజ్ అనేది. సో ఇది బేసికల్ మనకి ఏంటంటే క్రానిక్ నాన్ ఇన్ఫెక్షియస్ స్కిన్ డిజార్డర్ అనేసి అని అంటాం. ఇది ఎందుకు వస్తుంది సోరియాసిస్ స్కిన్ డిసీజ్ అని అంటే కనుక మన బాడీలో 9% ఆఫ్ ద సెల్స్ అనేవి రోజు నార్మల్ సెల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతుంటాయి. ఎప్పుడైతే ఈ నార్మల్ సెల్స్ రేంజ్ అనేది ఎపిడర్మల్ సెల్స్, మన బాడీలో ఇంక ఇదే కాకుండా ఎపిడర్మల్ సెల్స్ అనేవి కూడా ప్రొడ్యూస్ అవుతుంటాయి. సో ఎప్పుడైతే ఈ ఎపిడర్మల్ సెల్స్ రేంజ్ కంటే నార్మల్ సెల్స్ రేంజ్ అనేది ఇంక్రీజ్ అవుతుందో అప్పుడు మనకి సోరియాసిస్ స్కిన్ డిసీజ్ అనేది వస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇది అప్పుడు ఎందుకు సెల్స్ రేంజ్ ఇంక్రీజ్ అవుతుంది మనకు అనేసి అని అంటే కనుక మనకి ఈ సోరియాసిస్ స్కిన్ డిసీజ్ కి కాజ్ అనేది పర్టికులర్ గా ఉండదు. ఏ రకమైన కాజ్ వల్ల వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ గా తీసుకుంటే కనుక మనకి హెరిడిటరీ ఇష్యూస్, జెనెటికల్ హెరిడిటరీ ఇష్యూ ఉంటే కనుక దాని వల్ల రావడానికి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ మన లైఫ్ స్టైల్ డిజార్డర్ చేంజెస్ వల్ల వస్తుంది. మేజర్ గా మనకి సోరియాసిస్ స్కిన్ డిసీజ్ అనేది అటాక్ అవ్వడానికి మేజర్ రీజన్ వచ్చేసి మనకి సైకలాజికల్ డిస్టర్బెన్సెస్. మనకి ఏదైనా సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ ఉంటే కనుక 100% గా మనకి ఇది ట్రిగర్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. ఎందుకనేసి అంటే కనుక ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ లో అయితే కనుక ప్రతి ఒక్కరు మనకి స్ట్రెస్ తోటి, యాంగ్జైటీ తోటి, డిప్రెషన్స్ తోటి, ఇటువంటి ప్రాబ్లమ్ తోటి చాలా మంది సఫర్ అవుతూ ఉన్నారు సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ తోటి. సో అది మనకి స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఎవరికి కూడా గుర్తుపట్టలేరు. మనం సైకలాజికల్ గా ఇలా ఫీల్ అవుతున్నాము అనేసి అని చెప్పి ఎవరు కూడా గుర్తించలేరు. సో మనం ఎప్పుడైతే దాన్ని ప్రాపర్ గా గుర్తించకుండా దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ, ఇప్పుడు మనకి స్లీప్ డిస్టర్బెన్స్, మనకి ఏదైనా స్ట్రెస్ గా ఉంది, వర్క్ స్ట్రెస్ ఉంది, ఫ్యామిలీ టెన్షన్స్ ఉన్నాయి, ఏదైనా స్ట్రెస్ ఉంది అని అంటే కనుక అది మనకి నార్మల్ గా ఉంటుంది కదా అన్నట్టు అనుకుంటాం. కానీ ఆ స్ట్రెస్ మనకి ఏమవుతుందంటే ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది. అది మన బాడీలో స్ట్రెస్ అనేది ఎంత ప్రొలాంగ్ అవుతూ ఉంటుందో అప్పుడు మనకి ఈ సెల్స్ రేంజ్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఆ సెల్స్ రేంజ్ ఇంక్రీజ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఎక్కడైతే మన బాడీలో ఈ డిసీజ్ కంటెంట్ ఆఫ్ ద పార్ట్ ఏదైతే ఉంటుందో అది మనకి బయటికి రావడానికి, ఎక్స్పోజ్ అవ్వడానికి చూస్తూ ఉంటుంది. అక్కడ ఏమవుతుందంటే ఏదైతే డిసీజ్ కంటెంట్ పార్ట్ ఉంటుందో మనకి ఆ స్కిన్ దగ్గర మనకి సెల్స్ అనేవి కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోయి టిష్యూ అనేది డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. ఆ టిష్యూ డ్యామేజ్ అవ్వడం వల్ల మనకి ఈ డిసీజ్ కంటెంట్ అనేది బయటికి అవుట్వర్డ్ గా స్కిన్ పైన కనిపిస్తుంటుంది. అదే మనకి సోరియాసిస్ స్కిన్ డిసీజ్ లాగా కనిపిస్తున్నట్టు. సో ఇది కూడా మనకి చాలా రకాలుగా ఉంటాయి సోరియాసిస్ స్కిన్ డిసీజెస్ కూడా. మనకి ప్లేగ్ సోరియాసిస్ అని చెప్పేసి, నెక్స్ట్ ఎరిథ్రోడర్మల్ సోరియాసిస్ అని, గట్టెడ్ సోరియాసిస్ అని, ఇన్వర్స్ సోరియాసిస్ అని, పస్లార్ సోరియాసిస్ అని, ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి సోరియాసిస్ మనకి. ప్లేగ్ సోరియాసిస్ అనేది ఏంటంటే యూజువల్లీ మనకి మన బాడీ పైన ర్యాషెస్ ఎక్కడైతే వస్తాయో డ్రైనెస్ తో ఉండే ర్యాషెస్ మనకి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి ప్లేగ్ సోరియాసిస్ లో. ఎరిథ్రోడర్మల్ సోరియాసిస్ అంటే ఏంటంటే ఇది మనకి మన బాడీ పైన ప్యాచెస్ అనేది ఎక్కడైనా రావచ్చు. ఇది మనకి ఏ చోటనైనా రావచ్చు, మొత్తం హోల్ బాడీ అంతా ప్యాచెస్ అనేవి ఫామ్ అవుతుంటాయి. ఆ ప్యాచెస్ ఫామ్ అయినప్పుడు మనకి ఏమవుతుందంటే మనకి స్కిన్ అనేది ఎక్కువగా డ్రై అయిపోవడం వల్ల పొట్టులాగా రాలడం అనేది, స్కిన్ అనేది పీల్ అవ్వడం అనేది చూస్తూ ఉంటాం అన్నట్టు. నెక్స్ట్ పస్లార్ సోరియాసిస్ లో ఏమవుతుందంటే మనకి ఎక్కడైతే ర్యాష్ ఫామ్ అవుతుందో ఆ ర్యాష్ ఫామ్ అయిన చోట మనకి దాని చుట్టూ పస్ కంటెంట్ లాంటిది ఫిల్ అయిపోయి కనిపించడం కానీ ఇటువంటిది అనేది మనం పస్లార్ సోరియాసిస్ లో చూస్తుంటాం. రెడ్ అయిపోయి ఇన్ఫ్లమేషన్ లాగా ఫామ్ అయ్యి పస్ కంటెంట్ అనేది ఫిల్ అయిపోయి ఉంటుంది. దాన్ని మనం పస్లార్ సోరియాసిస్ అనేసి అంటాం.
గట్టెడ్ సోరియాసిస్. గట్టెడ్ సోరియాసిస్ అనేది యూజువల్ గా ఏంటంటే మనకి ఇది గట్టెడ్ సోరియాసిస్ ఎక్కువగా మనం అడల్ట్ ఏజ్ గ్రూప్ వాళ్ళలో ఎక్కువగా చూస్తుంటాం. ఇది ఏంటంటే ఈ గట్టెడ్ సోరియాసిస్ అనేది మనకి లిజన్ లాగా ఫామ్ అవుతుంది, ప్యాచ్ లాగా కాకుండా లిజన్ లాగా ఫామ్ అవుతుంది. అంటే ఇది యూజువల్ గా లిజన్ అనేది ఎలా అంటే మనకి 1 నుంచి 1.5 సెంటీమీటర్ డయామీటర్ లో మనకి ఈ లిజన్ అనేది ఫామ్ అవుతుంటుంది, స్మాల్ లిజన్ లాగా ఫామ్ అవుతుంది. దాన్ని మనం గట్టెడ్ సోరియాసిస్ అనేసి అని అంటాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇన్వర్స్ సోరియాసిస్. ఇన్వర్స్ సోరియాసిస్ అంటే యూజువల్ గా ఏంటంటే ఇది మనకి ఎక్కువగా స్కిన్ ఫోల్డింగ్స్, మన బాడీలో స్కిన్ ఫోల్డింగ్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ స్కిన్ ఫోల్డింగ్స్ లో ఎక్కువగా మనకి ఈ ఇన్వర్స్ సోరియాసిస్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే మనకి మెడ దగ్గర కానివ్వండి, యాక్సిలర్ రీజియన్ లో కానివ్వండి, బ్రెస్ట్ బిలో రీజియన్ లో కానివ్వండి, థైస్ దగ్గర కానివ్వండి, ఎక్కువగా మనకి ఈ ఇన్వర్స్ సోరియాసిస్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇది మనం సోరియాసిస్ అనేసి అని చెప్పుకోవచ్చు. దీనికి మనం ఎలాంటి సిమ్టమ్స్ అంటే మనకి నార్మల్ గా ఉండే స్కిన్ సిమ్టమ్స్ కానివ్వండి, ఏదైనా స్కిన్ డిసీజ్ అటాక్ అయినప్పుడు ఈ సోరియాసిస్ స్కిన్ డిసీజ్ అటాక్ అయిన సిమ్టమ్స్ అనేది డిఫరెన్స్ గా ఉంటుంది. సో ఈ సోరియాసిస్ స్కిన్ డిసీజ్ కి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే కనుక మనకి ర్యాషెస్ అనేవి మనకి ఎక్కడైనా బాడీ పైన ఎక్కడైనా ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఆ ర్యాషెస్ అనేది డ్రై అయిపోయి మనకి పొట్టులాగా రాలడం అనేది కనిపిస్తుంటుంది. స్కిన్ లుక్ అనేది కూడా మనకి చేంజ్ అవుతుంది. అదే స్కిన్ లుక్ అనేది మనకి సిల్వరిష్ వైటిష్ లుక్ లాగా మనకి కనిపిస్తుంటుంది స్కిన్ అనేది. సో మనకి ఎక్కువగా స్కిన్ డ్రైనెస్ అయిపోవడం వల్ల పొట్టులాగా పౌడరిష్ లాగా రాలడం వల్ల మనకి కొన్నిసార్లు డ్రైనెస్ ఎక్కువగా ఉంటే క్రాక్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. ఈ క్రాక్స్ ఫామ్ అయినప్పుడు మనకి కొన్నిసార్లు ఆ క్రాక్స్ నుంచి బ్లీడింగ్ అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ ఎక్కువగా ఈ సోరియాసిస్ లో ఏంటంటే ఇచ్చింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది, దురద అనేది చాలా ఉంటుంది. దురద కానివ్వండి, మంటగా కానివ్వండి, బర్నింగ్ సెన్సేషన్ లాంటిది కానివ్వండి సివియర్ గా ఉంటాయి మనకి సోరియాసిస్ స్కిన్ డిసీజ్ లో. సో ఎప్పుడైతే మనకి సోరియాసిస్ స్కిన్ డిసీజ్ అనేది ఏదైతే ఉంటుందో అది మనకి కొంచెం మనకి నోటీసబుల్ అయింది అంటే మాత్రం త్వరగా ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే కనుక ఫాస్ట్ గా రికవరీ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. ఒకవేళ మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఇది సోరియాసిస్ అని మనం గుర్తించకపోతే, టైంకి గుర్తించకపోతే కనుక మన బాడీలో డిసీజ్ కంటెంట్ అనేది పెరిగిపోతుంది. అదే విధంగా మనకి రికవరీ అవ్వడానికి కూడా కొంచెం టైం ప్రాసెస్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉంటుంది. సో దీన్ని కనుక త్వరగా గుర్తిస్తే కనుక మనకి ఫాస్ట్ గా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అండ్ ఈ ప్రాసెస్ కి అంటే ఇప్పుడు మనకి సోరియాసిస్ స్కిన్ డిసీజ్ కి అయితే కనుక మనకి అలోపతిలో ఎటువంటి ట్రీట్మెంట్ అనేది లేదు. యూజువల్ గా మనకి ఇంగ్లీష్ మందులలో ఏంటంటే ఒక ఎక్స్టర్నల్ గా అప్లై చేసుకోవడానికి ఒక ఆయింట్మెంట్ లాంటిది ఇస్తారు. ఇది అప్లై చేస్తాం కానీ అది అప్లై చేసినంత వరకు మాత్రమే మనకి బాగుంటది, కానీ ప్యాచ్ అనేది తగ్గిపోయినట్టు కనిపిస్తుంది. ఒక 1 డే మనం నెక్స్ట్ డే కల్లా మనం అది అప్లై చేయడం ఆపేస్తే కనుక మళ్ళీ తిరిగి యథావిధిగా కనిపిస్తూ ఉంటుంది ఆ ప్యాచ్ అనేది. మళ్ళీ ఇంకా ఎక్కువ అయిపోయినట్టుగా ఇచ్చింగ్ కానివ్వండి, మంట కానివ్వండి ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది. సో దీనికి పర్మనెంట్ ట్రీట్మెంట్ అంటే కనుక మనకి ఓన్లీ హోమియోపతిలో మాత్రమే అవైలబుల్ గా ఉంది. ఓన్లీ హోమియోపతి డాక్టర్స్ అయితేనే మనకి ఈ సోరియాసిస్ స్కిన్ డిసీజ్ కి పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వగలుగుతారు. అండ్ వేరే ట్రీట్మెంట్స్ లో అయితే కనుక మనకి సోరియాసిస్ కి ఎటువంటి పర్మనెంట్ ట్రీట్మెంట్ అనేది ఉండదు. ఈ హోమియోపతిలోనే ఎందుకు ఉంటుంది అని అంటే కనుక మనకి హోమియోపతి మెడిసిన్స్ అనేవి మనం కాన్స్టిట్యూషనల్ గా మెడిసిన్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తాం. అంటే మనం వాళ్ళ ఫిజికల్ సిమ్టమ్స్ తీసుకుంటాం, మెంటల్ సిమ్టమ్స్ తీసుకుంటాం, జనరల్ సిమ్టమ్స్ తీసుకుంటాం. సో ఎప్పుడైతే మనం ఒక ప్రాబ్లం కి డిసీజ్ కి ట్రీట్మెంట్ ఇస్తామో అంటే మనము పైన కనిపించే లక్షణాలకి ట్రీట్మెంట్ ఇవ్వదు. పైన కనిపించే లక్షణాలకు ట్రీట్మెంట్ ఇస్తే అది మళ్ళీ మనకి ఫ్యూచర్ లో రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైనా మనము ఒక పర్మనెంట్ ట్రీట్మెంట్ ఉండాలి ఒక ప్రాబ్లం కి అంటే కనుక మనం డిసీజ్ కి రూట్ కాజ్ కి ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఎప్పుడైతే మనం ఒక రూట్ కాజ్ కి ట్రీట్మెంట్ ఇస్తామో డిసీజ్ కి అప్పుడు అది ఫ్యూచర్ లో మళ్ళీ మనకి రిపీట్ అవ్వకుండా పర్మనెంట్ గా తగ్గే అవకాశం అనేది ఉంటుంది అనమాట. సో ఆ రకమైన ట్రీట్మెంట్ అంటే కనుక మనకి హోమియోపతిలో అవైలబుల్ గా ఉంటుంది. ఇందాక మీరు చెప్పారు ఇది స్టార్టింగ్ ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు గుర్తించడం కష్టం తెలియదు అని, మరి ఎలా గుర్తించాలి మనం ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు? అదే మనం సోరియాసిస్ స్కిన్ డిసీజ్ అనేది యూజువల్ గా మనకి ఎలా గుర్తించాలి అనేది నేను చెప్పాను ఇందాక. సింప్టమ్స్ మనకి స్కిన్ అనేది డ్రై అయిపోయి పౌడరిష్ లాగా రాలిపోవడం, పొట్టు లాగా రాలడం కానీ, నెక్స్ట్ మనకి దురద ఎక్కువగా ఉండడం కానీ, ప్యాచెస్ అనేవి రెడ్ కలర్ కిందికి ఫామ్ అయిపోవడం కానీ ఎక్కువగా చూస్తుంటాం అన్నట్టు. సో దాన్ని మనం నార్మల్ స్కిన్ డిసీజ్ కి ఈ సోరియాసిస్ స్కిన్ డిసీజ్ కి మనం గుర్తించగలుగుతాం. కొంచెం నేను చెప్పిన లక్షణాలతో పోల్చుకుంటే కనుక మీకు డిఫరెన్సియేషన్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఓకే, జనరల్గా ఇలా స్కిన్ డిసీజ్ అంటే ఈ ఫుడ్ తినకూడదు అది తినకూడదు అని ఇలా చెప్తూ ఉంటారు ఇంట్లో. నిజంగానే దానికి ఏమైనా ప్రాపర్ డైట్ మెయింటైన్ చేయడం లాంటివి చేయాలంటారా? కంపల్సరీగా మనం డైట్ అనేది కంపల్సరీగా మెయింటైన్ చేసుకోవాలి.
ఎందుకంటే ఈ సోరియాసిస్ స్కిన్ డిసీజ్ కానీ ఏ రకమైన స్కిన్ డిసీజెస్ కైనా కొన్ని ఫుడ్స్ అనేవి కంపల్సరీ రిస్ట్రిక్టెడ్ ఉంటాయి. ఇన్ కేస్ మనం ఆ ఫుడ్ తీసుకుంటే కనుక మనకి ఆ ఫుడ్ తీసుకున్న తర్వాత ఇచ్చింగ్ ఎక్కువ అయిపోవడం కానీ, మంటగా అనిపించడం కానీ, స్కిన్ అంతా ఎక్కువగా డ్రై అయిపోయినట్టు, ర్యాషెస్ అనేవి ఎక్కువగా ఫామ్ అవ్వడం కానీ ఇటువంటి చేంజెస్ చూస్తుంటాం. సో కంపల్సరీగా మనకైతే స్కిన్ డిసీజ్ ప్రాబ్లం ఉంది అంటే మాత్రం అది మనం 100% డైట్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాలి. డైట్ మెయింటైన్ చేస్తేనే మనకి ఈ స్కిన్ డిసీజ్ ప్రాబ్లం అనేది పర్మనెంట్ గా తగ్గుతుంది. లేదు మనం అన్ని తింటాము అంటే కనుక అది ఎక్కువగా అయిపోతూ ఉంటుంది, డిసీజ్ కంటెంట్ అనేది ఇంకా ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది మనకి. ఓకే.